నమస్తే. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. మా గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయనకు అనుకూలంగా ఉండడం కోసం చాలామంది కేంద్రం నుంచి అధికారులని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి నియమించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన అధికారాన్ని కోల్పోయారు. సో ఇప్పుడు ఆ ఉన్న ఐఏఎస్ అధికారులు కావచ్చు, మిగతా అధికారులు ఎవరైనా కావచ్చు, జారుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దాని మీద ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ టైం 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎక్కువగా కేంద్రంలోని వివిధ విభాగాలకు చెందిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అక్కడున్న పొజిషన్స్ కన్నా కూడా డిజిగ్నేషన్స్ ఇక్కడ పెద్ద ఇచ్చి, ఇప్పుడు మొన్న వాసుదేవ్ రెడ్డి గారిని అలా ఎలివేషన్ చేసి పోస్టింగ్లు ఇచ్చారు. వీళ్ళు చేయాలనుకున్నది మొదటి నుంచి ఒక పథకం ప్రకారం మేము అక్రమాలు మాత్రమే చేస్తాము, మేము డబ్బులు సంపాదించుకోవటానికి మేము ఈ అధికారంలోకి వచ్చాం, కానీ మాకు ప్రజల శ్రేయస్సు ముఖ్యం కాదు. కాబట్టి మాకు ఈ డబ్బుల సంపాదనకి ఎక్కడ అడ్డంకులు పెట్టకుండా మాకు సహకరించే అధికారులు మాత్రమే తెచ్చుకోవాలన్న ఉద్దేశం మీద సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు సఫిషియెంట్గా ఉంటారు. ఎప్పుడన్నా ఎక్సెప్షనల్ కేసెస్లో సెంట్రల్ పూల్లో ఉండి పిఎంఓ ఆఫీస్లోనో లేకపోతే సెంట్రల్ సెక్రటేరియట్లో టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళని పికప్ చేసుకుంటారు. గతంలో ఇక్కడ పనిచేసిన దృష్ట్యా వాళ్ళకి అనుభవం ఉంటుందని. కానీ ఇప్పుడు అట్లా జరగలేదు. రైల్వేస్ నుంచి డిఫరెంట్ విభాగాల నుంచి తీసుకొచ్చారు. అసలు వాళ్ళకి జనరల్ అడ్మినిస్ట్రేషన్తో పెద్ద పరిచయం ఉండదు. వాళ్ళకి డిపార్ట్మెంట్లుగా ఏ డిపార్ట్మెంట్లో అయితే చేస్తారో వాళ్ళ వరకే పరిమితం. వాళ్ళకి వీళ్ళకి ఉన్న బంధుత్వం వల్ల, లేకపోతే సామాజిక వర్గం ఒకటవటం వలన, లేకపోతే వాళ్ళైతే మనకి ఎదురు చెప్పరు అనేటువంటి ఉద్దేశం మీద చాలామందిని ఇట్లా తీసుకొచ్చారు. ఆఖరికి శ్రీలక్ష్మి గారు లాంటి టాప్ ఆఫీసర్ని కూడా గతంలో ఆమె ఇక్కడ జైలు పాలయ్యి ఇబ్బంది పడి వెళ్ళిపోయింది సెంట్రల్ పూల్లోకి. మళ్ళీ సెంట్రల్ పూల్ నుంచి మేము చీఫ్ సెక్రటరీ ఇస్తామని ఆశపెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమెతో కూడా చాలా అక్రమాలు చేయించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా కష్టంగానే ఉంది. వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళతో ఒక మైండ్ గేమ్ ఆడాడు. ప్రజలతో ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడో జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఇతర డిప్యుటేషన్ తీసుకొచ్చిన అధికారులతో కూడా అలాంటి మైండ్ గేమ్ ఆడాడు. ఎట్లా ఆడాడంటే, ఒక్కసారి నాకు అధికారం ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అసలు మామూలుగా కాదు, ఢిల్లీని కూడా మించి వెళ్ళిపోతుంది. ఇక్కడ అమరావతి ఏం కట్టాడు ఆయన 5 ఏళ్లలోనూ, నాకు గనక ఇస్తే అసలు అమరావతిని ఢిల్లీకి మించి కడతాను, తర్వాత వాళ్ళకి సంబంధించిన 45 ఏళ్లకే నేను పెన్షన్లు ఇస్తాను, తర్వాత 3 రాజధానులు అప్పుడు అనలేదు, తర్వాత 3 రాజధానుల అంశం తీసుకొచ్చాడు, తర్వాత మద్యపాన నిషేధం తీసుకొస్తాను, దాని మూలన మీ ఇళ్లలో ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, అక్క చెల్లెళ్ళ మంగళసూత్రాలు తెగకుండా నేను కాపాడుతాను, ఈ విధంగా అవ్వాతాతలని చూసుకుంటాను, అక్క చెల్లెళ్ళని చూసుకుంటాను, ఈ రకంగా ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు జీపీఎస్ ఎంప్లాయీస్కి సంబంధించి స్వర్గమే చూపించాడు. ఆ తర్వాత వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్లో ఉన్న ఫండ్స్ని కూడా వీళ్ళు డ్రా చేసేసుకుని వాడేసుకున్నారు వీళ్ళ సొంత ఖర్చులకి అడ్మినిస్ట్రేషన్లో. అట్లా ఆయన ఏం చేశాడంటే, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా తీసుకొచ్చినప్పుడు నేను 30 ఏళ్ల పాటు ఇక్కడ అధికారంలో ఉంటాను కాబట్టి నేను ఏం చెప్పినా మీరు చెయ్యండి, మీకేం ఇబ్బంది లేదు. 30 ఏళ్లలో ఎవరైనా కూడా వాళ్ళు రిటైర్ అయిపోతారు. 10 ఏళ్లలో రిటైర్ అయ్యేవాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళలో రిటైర్ అయిపోయేవాళ్ళు ఉన్నారు. ఈయనకి కేంద్రంలో బాగా పలుకుబడి ఉంది మోడీ గారి దగ్గర. మోడీ గారికి ఒక దత్తపుత్రుడు ఇతను. ఏం చేసినా కూడా పర్వాలేదు, ప్రజలు కూడా 151 సీట్లు ఇచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ తగ్గితే ఒక 4 తగ్గుతాయి, 5 తగ్గుతాయి. బట్ ఇంకా ఎంతకాలం, ఒక 30 ఏళ్ల పాటు కూడా ఈయన చీఫ్ మినిస్టర్గా కొనసాగుతాడు. అంత అత్యధిక మెజారిటీతో గెలిచాడు. తర్వాత ఈయన బాగా నటించి ప్రజల్ని ఆస్కార్ అవార్డు లాగా చెప్తాడు. అప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా ఎంత నటించాడు, అన్ని టీవీ కెమెరాల ముందు కూడాను. కాబట్టి ఈయన ఎన్నిసార్లైనా ప్రజలను మభ్యపెట్టగలడు. కాబట్టి మనకు వచ్చిన నష్టం లేదని ఆయన ఏ ఆదేశాలు ఇచ్చినా సరే అవి ప్రజా వ్యతిరేకం అవనండి, లేకపోతే రాజ్యాంగ వ్యతిరేకం అవనండి, చట్ట వ్యతిరేకం అవనండి, చేసేసారు వాళ్ళు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొల్లి రఘురామరెడ్డి గారు, ఆయన కూడా జంకాడు వెళ్ళటానికి, ఇది కరెక్ట్ కాదు, నేను ఒక రీజన్ లేకుండా మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయటం, ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయటం అని. అందరూ ఐఏఎస్ అది ఐపీఎస్లు ఈయనకేం చెప్పారంటే, నీకేం పర్వాలేదు, మనం ఏదైనా చేయొచ్చు, మేము మాత్రం చేయట్లేదా, ఇంటెలిజెన్స్ డీజీగా ఉండి చేయలేదా, డీజీగా ఉండి చేయలేదా అని రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రోద్బలం చేశారు. ప్రోద్బలం చేసేటప్పటికి నిజమే వీళ్ళందరూ కూడా
తప్పు చేస్తున్నప్పుడు నేను చేస్తే మాత్రం ఏమవుతుందని ఆయన చేశాడు. ఈవెన్ డీజీపీ అలాగే సిఎస్ కూడా డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళే అర్హులు కాదు అని కూడా మనం అవును, ఆయనకి లేదు, ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నాడు. రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఫుల్ డీజీపీ కాదు. అసలు ఇన్ఛార్జ్ డీజీపీ నాయకత్వంలో ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగటం అనేది ఉండకూడదు అనేది ఒక చట్టం ఉంది. దాని ప్రకారం కూడా వాళ్ళు అయినా కూడా గమనిస్తానే కొంత వ్యవధి ఇచ్చారు, లాంగ్ రోప్ ఇచ్చారు. ఇచ్చినా కూడా ఆయన ఈ రాజకీయ హింసను అరికట్టడంలో ఫెయిల్ అయిపోయాడు. హత్యలు జరుగుతున్నాయి, నిరాటంకంగా జరిగినాయి తెలుగుదేశం వాళ్ళ మీద. అవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘంకి వెళ్తాయి కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఇక్కడికి డిప్యుటేషన్ మీద వచ్చారో వీళ్ళకి ఒక నమ్మకం కలిగించారు, మీకేం పర్వాలేదు. వీళ్ళని కనుక సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఇంత అడ్మినిస్ట్రేటివ్ ఇవి లేవు, అధికారాలు అక్కడ లేవు. కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఒక కింగు మేనేజింగ్ డైరెక్టర్లు అయిపోయారు అక్కడ మామూలు ఆఫీసర్లు వాళ్ళు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలివేషన్ వచ్చేసింది. కాబట్టి మేనేజింగ్ డైరెక్టర్లు వీళ్ళ సంతకం పవర్ ఏంటనేది వీళ్ళకి తెలుస్తుంది. కమిషన్లు వస్తున్నాయి, డబ్బులు బాగా దొరుకుతున్నాయి, తర్వాత ఇక్కడ సేఫ్గా ఉంది, తర్వాత చీఫ్ మినిస్టర్తో డైరెక్ట్ అప్రోచ్ ఉంది. ఆయనతో చెప్పుకున్నా కానీ ఏ పర్వాలేదు నువ్వు చెయ్యవయా ఎంతన్నా చెయ్యి అన్నప్పుడు ఇప్పుడు 60 కిలోల బంగారం కూడా కొనగలిగిన శక్తి కొని ఆ స్లిప్పులు, ఆ రసీదులు ఎంత క్యాజువల్గా ఒక డ్రాయర్ సొరుగులో పడేశారంటే ఇతర బిల్లులు ఏదో సబ్బులును ఇంట్లో వస్తువులు కొన్నంత క్యాజువల్గా పడేశారు. అంటే ఆయన ఎంత సంపాదన ఉంటే అంత కొనగలిగాడు. ఎవరో కొన్న ఈయన దగ్గర ఉండవు కదా. అసలు 60 కిలోలని ఏమైనా పెద్ద పెద్ద జ్యువెలర్స్ వాళ్ళు కొనుతారే తప్ప వాళ్ళు కూడా కొనలేరు అంత ఒక్కసారి 60 కిలోలు. కాబట్టి ఇవన్నీ కూడా బాగా జరుగుతుందనే ఉద్దేశం మీద పాపం వాళ్ళు కూడా గ్రీన్ ప్యాస్చర్, మంచి పచ్చగా ఉంది ఇక్కడ ఈ దేశంలో, మనకి ఇక్కడే మంచిది అనుకుని ఉన్నారు. ఉండేటప్పటికి మొన్న జరిగిన బిళ్ళబీటుగా ఓడిపోవటం అందరినీ షాక్కు గురి చేసింది. ఆయనే తేరుకోలేకపోయాడు కదా. నా డబ్బులు తిన్నారు, నన్ను ఎలక్షన్లో గెలిపించలేదు, ఇదేంటి ఇంత మోసం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. వీళ్ళు కూడా అధికారులు వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడి నుంచి మెల్లిగా జారిపోయి పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కనుక రిపోర్ట్ చేసేస్తే ఇక్కడ ఈ కేసులతోనూ వీటిలతోనూ తర్వాత ఒకసారి రిలీవ్ అయిపోతే కొంత బాధ్యత వదిలించుకుని వెళ్ళిపోతాం అనుకున్నారు. అట్లా కొంతమంది చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకట్లా లేదు పరిస్థితి. ఎందుకంటే ఆయన స్వయంగా చూశాడు అధికారులు ఎలాంటి తప్పిదాలు చేస్తున్నారు, ఎంత ఓవర్ యాక్షన్ చేశారు, ఎంత కరప్షన్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన సిఎస్లకి ఒకటే వార్నింగ్ ఇచ్చాడు జవహర్ రెడ్డికి, మా పర్మిషన్ లేకుండా ఎవరిని ఇక్కడ రిలీవ్ చేయడానికి వీల్లేదు. కొన్ని ఆయన రిలీవింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసాడు. ఇచ్చినా కూడా అవన్నీ క్యాన్సిల్ చేసి వెనక్కి పిలిపించారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారు ఆయన గవర్నమెంట్ నుంచి వచ్చిన లోన్స్ అన్నిటినీ వీటికి సంక్షేమ దీనికి ఇవ్వాలి, వృద్ధులకి ఇచ్చే పెన్షన్స్ అవన్నీ ఇవ్వాలి. అవి ఇవ్వకుండా వీళ్ళ అనుచరులైనటువంటి పొలిటికల్ వాళ్ళకి బిల్లులు పే చేశారు, కాంట్రాక్ట్ బిల్లులు 4,000 కోట్లు 6,000 కోట్లు వచ్చినాయి. ఇవన్నీ పెన్షన్లన్నీ పక్కన పడేశారు. ఇదేమో ప్రజాబాహుళ్యానికి లాభపడేది, అది ఒకళ్ళిద్దరు వ్యక్తులకే. అవి కూడా పెద్ద పెద్ద సంస్థలు, అవినాష్ రెడ్డి, లేకపోతే పొంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చేసిన కాంట్రాక్టులు, మిథున్ రెడ్డి గారు కాంట్రాక్ట్, ఇట్లాంటివి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చేసేటప్పటికి మామూలుగా ఇంకా ఏముంటాయి ఫండ్స్ ఎప్పటికప్పుడు అక్కడి నుంచి తేవటం, వాటిని వితిన్ అప్పుడు జవహర్ రెడ్డి గారితో కలిసి ఈ బిల్లుల పేమెంట్ రూముల్లో చర్చిస్తే మళ్ళీ ఎవరికన్నా అటెండర్లు వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, ఇవన్నీ బయటకు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఒక బోటు తీసుకుని రాత్రిపూట ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్లో తిరుగుతూ చర్చించుకున్నారు ఏది ఎవరికి ఇవ్వాలి ఏంటనేది. ఆ చీఫ్ సెక్రటరీ అది ఎలక్షన్కి ఒక 3-4 రోజుల ముందు, ఫైనాన్స్ సెక్రటరీ ఇంకా ఇట్లాంటి ముఖ్యమైన పంచాయతీరాజ్ సెక్రటరీ, లేకపోతే R&B బిల్స్ పే చేసే సెక్రటరీలు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అనమాట, మీరు ఫలానా కంపెనీల బిల్లు ఫలానా బిల్లు చేసేయండి అని. దాని మూలన ఏమవుద్ది, వీళ్ళకి కావాల్సిన కమిషన్లు వచ్చేస్తాయి కదా. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పేమెంట్ ఇచ్చినా వీళ్ళకి కమిషన్లు రావు కదా. అందుకని ఎలక్షన్లు ఉన్నప్పుడే ఇల్లుండగానే దీపం చక్కబెట్టుకోవాలని ఫండ్స్ అన్నింటినీ ఖాళీ చేసినట్టు అవుద్ది, మనకు రావాల్సిన ఫండ్స్ వస్తాయని కమిషన్ల కోసం వీళ్ళు తిరిగారు. ఆ జరగరాంది ఏదైనా జరిగితే ఆ రాత్రిపూట ఆ బోట్లకి ఏదైనా జరిగి ఎవరు చెప్తాడు? అది ఎన్నికల ముందు రాష్ట్రంలో ఎంత ట్రాజిడీ అయ్యేది, తర్వాత విధుల నిర్వహణకు కూడా కష్టం కదా. ఇప్పుడు వాళ్ళంతా బాగుంటారని ఉద్దేశం మీద కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళ మీద రిలై అయ్యి మిగిలిన ఏర్పాట్లు చేసుకుంటుంది. సడన్గా టాప్ ఆఫీసర్స్ కనుక ఏదన్నా జరిగితే అప్పటికప్పుడు ఇన్ఛార్జీలు పెట్టడం ఇవన్నీ కూడా కష్టసాధ్యమైన విషయాల్లో. వాళ్ళు అది కూడా ఎలక్షన్ ముందు
అదే ఒట్టప్పుడు వెళ్తే పెద్ద ఇష్యూ కాదు. ఏది జరిగినా ఇప్పుడు ఎంత పెద్ద పోస్టుల్లో ఉండాళ్ళు జరిగిపోయినా మళ్ళీ వెంటనే పోస్టుల్లోకి వచ్చేస్తారు. కానీ ఎన్నికల ముందు క్రూషియల్ టైంలో జాగ్రత్తగా ఉండాలి కదా. అది కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రాత్రిపూట వీళ్ళు ఆ బోటు మామూలు ఏదో ఒక ఇంజిన్ ఉండే బోటు, అదేం పెద్ద సేఫ్టీ ఉండే పరిస్థితి కూడా కాదు. అట్లాంటి బోట్ వేసుకుని వీళ్ళు విహరించారంటే అదేదో చెప్తారు చూసారా, సునామీ వస్తుంటే మా వాడు స్విమ్మింగ్ చేస్తాడని. తెల్లారి రేపు ఎలక్షన్ అనగా వీళ్ళు ఆ బోట్లు ఎక్కి షికారులు చేశారంటే ఒట్టప్పుడు టైం దొరకదు వాళ్ళకి. అంటే ఏంటంటే ఎవరైనా వింటారేమో ఇన్స్ట్రక్షన్స్ అనేవి కాన్ఫిడెన్షియల్గా. కాబట్టి వీళ్ళు ఎవరైతే కేంద్ర నుంచి సర్వీసుల నుంచి వచ్చారో ఇతర డిపార్ట్మెంట్ల నుంచి వెళ్లకుండా మాత్రం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడ్డుపడ్డాడు. వీళ్ళ మీద కేసులు తేలే వరకు మేము చెప్పే వరకు రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వద్దని. వీళ్ళకి రిలీవింగ్ ఇక్కడ ఆర్డర్ అయిపోతే అక్కడ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేరు. కాబట్టి ఒకవేళ కనుక వీళ్ళు చేసిన తప్పులకు కనుక అక్కడ ప్రైమా ఫేసి కేసు ఉంటే కనుక కేసెస్ కూడా బుక్ చేసి అప్పుడు పంపిస్తారు. కేసు బుక్ చేసిన తర్వాత వారి రికార్డులకు కూడా ఎక్కుతాయి. వీళ్ళు వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తారు ఈ కేసుల్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు.